అసలు పోలీసుల్ని పనోలలాగా వాడుకుంటున్నారు కదా. ఇంకెందుకు పోలీసులు స్టేజ్ మీద నిలబడే ఎస్పీ లెవెల్లో వాళ్ళు కూడా ఇంకా టీఆర్ఎస్ పార్టీని పొగుడుతుంటే ఇక పోలీస్ శాఖ ఎలా అవుతుంది? అది తీసేయండి, మీ టోపీలు తీసేయండి, కండువాలు వేసేసుకోండి. ఎలాగో టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 860 కోట్ల రూపాయలు ఉందంటున్నారు కదా, మీరే ప్రైవేట్గా ఆర్ఎస్ఎస్ లాగా ప్రైవేట్గా ఒక ఆర్మీని మేము తయారు చేసుకున్నాం, పోలీస్ శాఖ అంతా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో విలీనం అయిపోయిందని మీరే జీతాలు ఇచ్చుకోండి. వాటికి సరిపోతుంది కదా. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు, ఇక ఐఏఎస్లు ఎందుకు? వీళ్ళందరూ ఇంకా టీఆర్ఎస్ పార్టీకి తొత్తుల్లాగా పనిచేస్తుంటే ఇంకా ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా ఎందుకు? ఇంకా అంతా విలీనం అయిపోండి. మీరా మాట్లాడేది బీజేపీ గురించి? బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తుంది అని, ఈడీలను పంపిస్తుంది, రైడ్లు చేపిస్తుంది అని మీరా మాట్లాడేది? వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తున్నారు, మీ లెవెల్లో మీరు చేయడం లేదా? ఎంత స్థలం ఉంటే అంత కాలు చాపుకుంటారు ఎవరైనా. మీకున్న స్థలంలో మీరు చేయడం లేదా? మీకు ఏ అధికారం ఉంది, మీకు ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నారు? మేమేం బీజేపీని వెనకేసుకు రావడం లేదు, మాకు బీజేపీకి ఏం ఇది లేవు. బీజేపీ కూడా ఒక మత తత్వ పార్టీ, ఒక మత పిచ్చి పార్టీ. మతం పేరు చెప్పాలి, చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. అదే బీజేపీకి తెలిసిన రాజకీయం. కానీ బీజేపీ కంటే ఏమి టీఆర్ఎస్ పార్టీ బెటర్ ఏం కాదు. ఎక్కడికక్కడ వీళ్ళ అధికారాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. గొంతు లేసిందంటే చాలు వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని జైళ్ళల్లో పెట్టాలి, వాళ్ళను అరెస్టులు చేయాలి. ఇదే కదా చేస్తున్నారు కేసీఆర్ గారు. మీకు బీజేపీకి ఏం తేడా? అంతా ఒకే తాను ముక్కలే కదా, అందరూ రాజకీయాలే చేసుకుంటున్నారు కదా. అసలు ప్రజల గురించి ఆలోచన చేద్దామని లేదు, ప్రజలకు ఎవరు ఏమి మాటలు ఇచ్చారు, ఎవరు ఏమి హామీలు ఇచ్చారు అని లేదు. ఒకడేమో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికని, ఒకడంటే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఇంకొకడంటే ఆ మాట నిలబెట్టుకోవడంలో పోటీ పడరు వీళ్ళు. సెప్టెంబర్ 17 ఎవడు గొప్పగా చేస్తాడో పోటీ పడతారంట, మునుగోడ్లో ఎవరు గెలుస్తారో పోటీ పడతారంట. ప్రజల కోసమా మీరు ఎన్నికైంది? మీకోసమా? సోయుందా? ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకొని ఎండనక వాననక ఇల్లు వాకిలి కుటుంబము అన్నీ పక్కన పెట్టి రోడ్ల మీదనే బతుకుతున్నాం. ఈరోజు ప్రజల సమస్యలు ఎత్తి చూపడానికి ఈ పాదయాత్ర చేస్తే, ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ పక్షాన పోరాటం చేస్తే ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేల అవినీతిని మేము బయట పెడితే మా మీద కేసులు పెడతారా? మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఏది చేయండి, మీకు దమ్ముంటే చేయండి. ఈరోజు చెప్తున్నాం, ఈరోజు కేసీఆర్కు చెప్తున్న మాట, నాకు బేడీలంటే భయం లేదు. మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, మీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయండి. గుర్తుపెట్టుకో కేసీఆర్, నా పేరు వైఎస్ షర్మిల, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను, పులి బిడ్డను. నాకా భయం? వైఎస్ఆర్ బిడ్డను. ఈ బేడీలు నన్ను ఆపుతాయా? రాజశేఖర్ రెడ్డి గారిని కుట్ర చేసి చంపారు, నన్ను కూడా చంపగలరు. కానీ బ్రతికున్నంత కాలం, ఊపిరి ఉన్నంత కాలం ప్రజల నుంచి నన్ను వేరు చేయడం ఎవ్వరి తరమూ కాదు. నీ అవినీతి పాలన గురించి మాట్లాడడం, నా గొంతు నొక్కడం నీ తరం కాదు, ఆపడం నీ తరం కాదు. ఉన్నారు కదా మీ పోలీసులు, మీ పనోళ్ళలాగా వాడుకుంటున్నారు కదా, పంపండి, మీ పనోళ్ళను పంపండి. నన్ను అరెస్ట్ చేస్తారా? మీకు దమ్ముందా? చేయండి. నీతో నీ పోలీసులు ఉంటే నాతో ప్రజలు ఉన్నారు. ఇక్కడే ఉన్నా, పాదయాత్రలో ఉన్నా, జనం మధ్య ఉన్నా, జనం కోసం పోరాడుతున్నా. మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి. ఎవరిని పంపుతారో పంపు. కేసులు పెట్టారు కదా, కంప్లైంట్లు చేశారు కదా, నేను రెడీ. మీ రెడీయా? దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి.
అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.